రైట్. ప్రస్తుతం మనమైతే ఇంకొక 2.5 కిలోమీటర్లు వెళ్తే కనుక ఎలకతుర్తి. సో హైదరాబాద్ నుంచి ఎలకతుర్తి వరకు ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా, ఈ విజువల్స్ అన్నీ కూడా ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఫ్రమ్ మిర్రర్ టీవీ ప్లస్. ఎంత పెద్ద ఎత్తున అటు హైదరాబాద్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇక్కడ ఎలకతుర్తి వరకు స్టిల్ ఆ ట్రాఫిక్ అనేది వెహికల్స్ ఎంత స్లోగా మూవ్ అవుతున్నాయి చూడండి. ఇసకేస్తే రాలనంత జనం మనకి ఇక్కడ కనపడుతున్నారు. ఇటు వెహికల్స్ కూడా చూస్తుంటే ఎంత పెద్ద ఎత్తున భారీ ఎత్తున జనాలంతా కూడా తరలి వస్తున్నారు మనకి ఇక్కడ క్లియర్గా కనపడుతుంది. అయితే ఎలక్షన్స్కి ఇంకొంచెం అంటే దాదాపు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి ఇప్పటికీ 16 నెలలు కావస్తున్నా కూడా ఇంకొక అంటే ఎలక్షన్స్కి ఇంకొక 3.5 సంవత్సరాలు టైం ఉన్నా బట్ ఇప్పటికీ జనాలు ఈ బీఆర్ఎస్ పార్టీ సంబరాల కోసం ఏ మేర పెద్ద ఎత్తున తరలి వస్తున్నారో చూస్తున్నట్టు. మరొక విషయం ఏంటంటే సోషల్ మీడియాలో ఇటు ఈ సంబరాలు అసలు పోస్ట్ పోన్ అయ్యాయి, గట్కేసర్లో నిర్వహిస్తున్నారని చాలా వరకు ఫేక్ ప్రచారాలు కూడా ప్రచారం చేయడం జరిగింది. బట్ ఎక్కడా కూడా అంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు చూసుకున్నట్లయితే కనుక జనాలంతా కూడా ఒకసారి చూడండి ఎంత పెద్ద ఎత్తున వస్తున్నారు. అసలు అంటే ఇంత పెద్ద ఎత్తున ఒక బేసిక్గా చెప్పాలంటే ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ టైంలోను అండ్ మోర్ ఓవర్ ఈ ఏది ఎలక్షన్స్ ఉండే టైంలోనే వస్తారు తప్ప బట్ ఇలాంటి సిచ్యువేషన్లో కూడా రావడం అనేది రియల్గా చెప్పాలంటే అసలు ఆశ్చర్యకరంగానే ఉంది. ఓ పక్క నుంచి చూస్తుంటే అసలు అటు బస్సెస్లోను ఇటు కార్స్లోను వెహికల్స్లోను హైదరాబాద్ నుంచి మొదలు పెట్టుకొని తెలంగాణ నలువైపులా ఉన్నటువంటి ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ నుంచి ఈరోజు జనాలు ఎంత పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. బట్ అంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంకొక 2 గంటల సమయం ఉంది కేసీఆర్ వచ్చి మాట్లాడడానికి, సంబరాలు స్టార్ట్ అవ్వడానికి కూడా. బట్ అప్పటికి జనాలు అయితే చాలా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇంకొకటి అంటే బేసిక్గా బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే కనుక ఏవైతే ఇవి ఉన్నాయో ఈ సంబరాలకి సంబంధించి వీటిని అడ్డుకోవాలని అటు కాంగ్రెస్ పార్టీలకి సంబంధించి లీడర్స్ కానివ్వండి, ఫ్లెక్సీస్ చింపేయడం కానివ్వండి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా చాలా చేసుకుంటూ వచ్చారు. బట్ అప్పటికీ కూడా చూసారు కదా జనాలు ఎంత పెద్ద ఎత్తున ఇక్కడికి ఎలకతుర్తికి తరలి వస్తున్నారు మనకి క్లియర్గా కనపడుతుంది. బట్ మనం ఇంకా అంటే జనాల దగ్గరికి వెళ్ళి అసలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కనుక్కునే ప్రయత్నం కూడా చేద్దాము. అసలు వాళ్ళంటే ఓ పక్క నుంచి చూస్తుంటే వాళ్ళ ఉత్సాహం చాలా పెద్ద ఎత్తున ఉంది. నేనా మీటింగ్కి పోతానా? మీటింగ్ ఎందుకు మీటింగ్ కేసరి